ఇంద్రాస్త్రం. ఇది ఇంద్రుడి అస్త్రాలలో ఒకటి. ఈ అస్త్రం ఆకాశం నుంచి బాణాల వర్షం కురిపించి శత్రువులను నాశనం చేస్తుంది. కురుక్షేత్ర యుద్ధంలో ఈ అస్త్రాన్ని మొదటగా అర్జునుడు ప్రయోగించాడు. వాసవి శక్తి అస్త్రం. ఇది ఇంద్రుడి అస్త్రాల్లో రెండవది. ఈ అస్త్రాన్ని ఒకసారి మాత్రమే ప్రయోగించవచ్చు. మహాభారత యుద్ధంలో ఘటోత్కచుడిని అంతం చేయడానికి కర్ణుడు దీనిని ఉపయోగించాడు. ఆగ్నేయాస్త్రం. ఇది అగ్నిదేవుడి అస్త్రం. ఈ అస్త్రాన్ని ప్రయోగిస్తే అగ్నివర్షం కురిపించి శత్రువులను అంతం చేస్తుంది. ఈ అగ్నిని చల్లార్చాలంటే వరుణాస్త్రంతోనే సాధ్యపడుతుంది. అర్జునుడు ఈ అస్త్రాన్ని అంగరపర్ణుడనే గంధర్వుడిపై దాడి చేయడానికి ఉపయోగించాడు. ప్రశ్వపాస్త్రం. ఈ అస్త్రానికి ఆకాశదేవతలైన అష్టవశువుల శక్తి ఉంటుంది. ఈ అస్త్రాన్ని శత్రువులు మూర్ఛపోవడానికి ఉపయోగిస్తారు. ఇది కేవలం భీష్ముడి వద్ద మాత్రమే ఉంది. భీష్ముడు ఈ అస్త్రాన్ని పరశురాముడి మీద ప్రయోగించబోతే ఆకాశవాణి అడ్డుకొని భీష్ముడు అస్త్రాన్ని విరమించుకునేలా చేసింది.